ఫస్ట్ టైం జనసేన కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయానికి బ్రేకులు వేయించగలుగుతుంది. అయితే ఇది తాత్కాలికమే అవుతుందా లేక శాశ్వతం అవుతుందా అన్నది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఎన్నికల ముందు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ అసలు అమరావతి విస్తరణ ప్రాజెక్ట్ అన్నదే ఇక్కడ ప్రస్తావనే లేదు. అన్ని పార్టీలు చెప్పిన మాట ఆగిపోయిన రాజధాని అమరావతి ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కిస్తాము, పూర్తి చేస్తామని మాత్రమే. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం సడన్గా అమరావతి విస్తరణ ప్రాజెక్టు కోసం అంటూ అదనంగా మరో 42,000 ఎకరాల భూమిని సమీకరించాలనే ప్రతిపాదనను తెర మీదకి తీసుకురావడం టీడీపీ నాయకులను కూడా విస్మయానికి గురి చేసిందని చెప్పొచ్చు. అమరావతి ఫస్ట్ ఫేజ్ పూర్తి కావడానికి అటు కేంద్రంతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు రెడీ కావడంతో చంద్రబాబు ఈ కొత్త ప్లాన్ను తెర మీదకు తీసుకొచ్చారనే చర్చ ఆ పార్టీ నాయకులు కూడా సాగుతుంది. దీనికి కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఆమోదం తీసుకున్నారు. అయితే తర్వాత జరిగిన సిఆర్డీఎస్ సమావేశంలో మాత్రం ఈ భూ సమీకరణ ప్రతిపాదనను సగానికి సగం తగ్గించినట్లు చెప్పారు. అయితే ఈ భూ సమీకరణ విషయంలో ప్రభుత్వం చేసే ప్రకటనలు ప్రజలను మరింత గందరగోళంలోకి నెడుతున్నాయని చెప్పొచ్చు. కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు, సిఆర్డీఏ సమావేశంలో మరో నిర్ణయం చెప్పారు. దీంతో మళ్ళీ కొత్తగా ఎంత భూమి సమీకరించనున్నారనే అంశంపై స్పష్టత కొరవడిందని చెప్పొచ్చు. అయితే జూలై 9న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాత్రం అమరావతి విస్తరణ ప్రాజెక్టు భూసేకరణపై జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు జనసేనకు చెందిన మరో మంత్రి నాదెండ్ల మనోహర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి అధికారులు చెప్పే మాటలకు మధ్య వ్యత్యాసం ఉందని వీళ్ళు అభ్యంతరాలు లేవనెత్తినట్లు సమాచారం. అదే సమయంలో తొలుత రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు పూర్తి న్యాయం చేయకుండా మళ్ళీ ఇప్పుడు విస్తరణ పేరుతోటి అదనంగా భూమి సేకరించడం వలన తప్పుడు సంకేతాలు పంపుతుందనే అభిప్రాయాన్ని వీళ్ళు వ్యక్తం చేశారు. దీంతో మంత్రివర్గ ఉపసంఘంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించి మరోసారి నిర్ణయం తీసుకోవాలని దీన్ని వాయిదా వేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతికి 33,000 ఎకరాల భూమిని సమీకరించడాన్నే అప్పట్లో తప్పుపట్టారు. ఇప్పుడు విస్తరణ ప్రాజెక్టు కోసం అంటూ అసలు రాజధాని కంటే ఎక్కువగా 42,000 ఎకరాలు సమీకరించాలని ప్రతిపాదించడం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. దీంతో పవన్ కళ్యాణ్పై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పుడు వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మౌనంగా ఎందుకుంటున్నారంటూ ప్రశ్నలు తలెత్తాయి. అయితే తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో అటు పవన్ కళ్యాణ్ ఇటు నాదెండ్ల మనోహర్లు ఈ అంశంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. అయితే మరి ఈ అంశంపై రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళని ఎలా ఒప్పించగలుగుతారన్నదే చూడాలి. కొద్ది రోజుల క్రితం మంత్రి నారాయణ పదే రాజధాని విస్తరణకు భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారంటూ ప్రకటిస్తూ వచ్చారు. అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం రైతుల ఆందోళన తమ దృష్టికి వచ్చిందంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విస్తరణ ప్రాజెక్టుకు భూములు ఇవ్వడానికి రైతులు అంత సిద్ధంగా లేరనే విషయాన్ని పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్లు కేబినెట్లో ప్రస్తావించారు. దీంతో మరింత చర్చ కోసం దీన్ని వాయిదా వేశారు. అయితే ఇది తాత్కాలికమా లేక రైతులను ఒప్పించి వాళ్లకు మరింత మెరుగైన ప్యాకేజీ ప్రకటించి భూములు తీసుకుంటారా లేదా అన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. విస్తరణ ప్రాజెక్టు కింద ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, ఇతర గ్రీన్ ఇండస్ట్రీస్కి భూములు సమీకరిస్తేనే రాజధానిలో మరింత అభివృద్ధి జరుగుతుందంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతటి భారీ ప్రాజెక్టు విషయంలో తాత్కాలికంగా అయినా బ్రేకులు వేసింది ఇదే మొదటిసారి. అదనంగా సమీకరించిన భూముల్లో 5,000 ఎకరాల్లో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, మరో 2,500 ఎకరాలను గ్రీన్ ఇండస్ట్రీస్ కోసం కేటాయించబోతున్నట్లు నారాయణ చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి విస్తరణ కోసం ఈ అదనపు సేకరణ ఎప్పటికి పూర్తవుతుంది, మంత్రివర్గ ఉపసంఘం దీనిపై ఎప్పటికి తేలుస్తుంది అన్నది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ TGTV.